నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి దుగ్గింపుడి. మీరు ఎట్లున్నారు? నేనైతే దిల్కుష్ ఉన్నాను. సో గైస్, మనమైతే ముదుమలై ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయినాము. ఇక్కడ ఒక ప్రైవేట్ సఫారీ ఉందంట. లెట్స్ గో. సో గైస్, ఏంటంటే దే ఆర్ టేకింగ్ ఇన్ టు ద ఫారెస్ట్ సఫారీ అంట. గవర్నమెంట్ అండర్టేకింగ్ ప్రైవేట్ సఫారీ అంట ఇది. సో చూద్దాం. चलो लेट्स गो. సో గైస్, మాకు ఈ సఫారీ వచ్చేసరికి తెంపకాడు ఎలిఫెంట్ క్యాంప్ ఉంది. అంటే ముడుమలై ఫారెస్ట్ దగ్గర ఎలిఫెంట్ క్యాంప్ అని కొడితే లొకేషన్ చూపిస్తుంది. ఆ క్యాంప్ దాటినాక ఒక 1-2 కిలోమీటర్స్ అట్లా ట్రావెల్ చేస్తుంటే ప్రైవేట్ సఫారీ వాళ్ళు కనబడతారు. వాళ్ళే ఆపి ఇట్లా ప్రైవేట్ సఫారీ ఉంది, మేము 2 ప్లేసెస్కి తీసుకెళ్తాము, ఒక 1-2 అవర్స్ టైం పడుతుందని చెప్పేసి వాళ్ళే డిస్కస్ చేస్తారు. అండ్ ఆల్సో ఒక జీప్కి వాళ్ళు కాస్ట్ చేసేది 1200 రూపీస్. అండ్ ఎట్లా అంటే దాంట్లో 1 మెంబర్ అయినా కూర్చోవచ్చు, లైక్ 6 మెంబర్స్ అయినా ఎక్కచ్చు. అప్ టు మ్యాక్స్ 7 మెంబర్స్ కూర్చోడానికి చాయిస్ అయితే ఉంది. 1200 తీసుకుంటారు 7 మెంబర్స్కైనా 1 మెంబర్కైనా. మేము 2 మెంబర్స్ ఎక్కాము, 1200 ఛార్జ్ చేశాడు. అండ్ ఆల్సో ఇక్కడి నుంచి మనకి మసీనా గుడి అనుకుంటా, ఐ థింక్ అదే అనుకుంటా, మసీనా గుడి. ఈ విలేజ్ అంట అదే మసీనా గుడి. సో ఇక్కడ నుంచి మనకి ఒక వ్యూ పాయింట్ ఉంది అండ్ అక్కడికైతే వెళ్తాము. ఇంకోటి టీ ప్లాంటేషన్, కాఫీ ప్లాంటేషన్ ఒకటి ఉంటుందంట. ఏరియా మొత్తం అడవిలోనే ఉంటుందంట ప్లాంటేషన్ అది. అక్కడికి కూడా తీసుకెళ్తామని చెప్పారు. ఇంకోటి బ్యాంబూ ప్లేస్ అంట, అంటే బ్యాంబూ ఏరియా ఉంటుందంట మొత్తం. ఆ విలేజ్కి కూడా తీసుకెళ్తా అన్నారు. సో లెట్స్ గో. సో మనకి ఇంకొక 2 కిలోమీటర్స్ తర్వాత మొత్తం ఆఫ్ రోడింగ్ ఉంటుందంట. అక్కడికి మన వెహికల్స్ అలౌ చేయరంట, ఓన్లీ జీప్స్ ఒకటే. అండ్ ఎందుకు అలౌ చేయరంటే అక్కడ వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా అలౌ చేయరు, లైక్ గొడవ పెట్టుకుంటారు అది ఇది అని అన్నారు. సో వాళ్ళతో ఎందుకు వచ్చిన లొల్లి, వాళ్ళ జీప్స్తోనే వెళ్దాము, ఎక్కడ ఏమైనా డ్యామేజ్ అయినా వాళ్ళదే కదా. సో పోతే పోయినాయి అని చెప్పేసి స్టార్ట్ అయినాము. సో గైస్, కొంచెం సేపు వ్యూని ఎంజాయ్ చేద్దాము. ఆఫ్ రోడింగ్. ఇది ఒక ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఆఫ్ రోడింగ్ మాత్రమే. ముందుంది అసలే లైక్ ఒక మౌంటైన్ని క్లైంబ్ చేయాలి. చూద్దాం, అంటే వాళ్ళు చెప్పారు, ఎట్లుంటుందో తెలియదు, చూద్దాం. లెట్స్ సీ. అరే క్రేజీ కదరా, చాలరా, పెట్టచ్చు.
అయింది. మాత్రం తగ్గట్లే. ఇంకొకటి వస్తున్నాడు ఆపోజిట్లో. ఇల్లు కూడా ఉన్నాయిగా. అవి అవులేమ్రా. రోడ్డు చూడండి. పట్టుకొచ్చేస్తున్నాడు గాయ్స్. తిన్నారా మీరు? కోయలేడా? బ్యాక్గ్రౌండ్ లో ఫోన్ మాట్లాడుతున్నాడు గైస్. మమ్మీ లేదా? ట్రెక్ చేయమన్నారు పైకి. ఇంకా మామ కోయకొద్దు, నువ్వే కావాలి. ఇట్రారా. దిస్ ఫెలో తమిళనాడు బార్డర్ మామ. ఏం చేస్తున్నావు? హోంవర్క్ రాసుకుంటున్నావా? హోంవర్కా? కానీ గాయస్ వింటర్ సీజన్, రైనీ సీజన్లో వస్తే తమ్ముడు Guys, we are on the topest. అంటే అవి టాపే. వెహికల్స్ ఎక్కగలిగినంత వరకు టాప్ అంటే ఇదే. ఇక ప్రైవేట్ సఫారీ అంటే నేను లైక్ సాటిస్ఫాక్షన్ ఉండదు అనుకున్నాను. ద బెస్ట్ సాటిస్ఫాక్షన్ అయితే నాకైతే వచ్చింది. 1200 రూపీస్కి ఓకే. అసలు ఎక్కువే, మస్తు ఎక్కువ, మస్తు అయిపోతుంది. తక్కువే నాకు తెలిసి అయితే. Crazy guys. వీడు ఇంకా ఫోన్ మాట్లాడుతున్నాడు. नो ही मलयालम तो उधर का प्लेस ओके, लेकिन तुम मुसलमान प्लेस में केरला. योर फादर महाराष्ट्र. महाराष्ट्र. वाह महाराष्ट्र केरला. महाराष्ट्र. लव मैरिज? लव मैरिज? अरेंज. अरेंज. मदर मुस्लिम है. मदर मुस्लिम, फादर मुस्लिम. यू मुस्लिम. हिंदी नो कम. नो हिंदी कमी. वाह. हेलो. बिग ट्रेजेडी. बिग ट्रेजेडी. फोन होई. फोन कौन? फोन कौन? ओ वाला. bamboo forest. Next చెప్పన్నా. చలో గైస్, we are ready to go bamboo forest అంట. సో గైస్, మనకి డ్రైవర్ చేంజ్ అయిపోయాడు. ఇంత ముందున్న డ్రైవర్ చాలా ఫన్నీగా మంచిగా ఉన్నాడు మనతో పాటు కలిసిపోయి. అండ్ ఇప్పుడు మనకి వేరే డ్రైవర్ని ఇచ్చారు ఊర్లోకి వెళ్ళినాక. ఇక్కడ నుంచి బ్యాంబూ ఫారెస్ట్కి అటు నుంచి అటు టీ ప్లాంటేషన్, కాఫీ ప్లాంటేషన్ ఒకటి ఉందంట అడవిలో. అదొకటి చూసుకుని వద్దామని చెప్పారు.
ఇలా ప్లేన్ ఉన్నాయన్నీ ఎలిఫెంట్స్ వెళ్ళడానికి రావడానికి ప్లేసెస్ అంట. ఇవ్వండి ఇట్లా ఉన్నాయన్నీ ఎలిఫెంట్ అంట. ఇవన్నీ కాఫీ ప్లాంట్స్ అంట గైస్. కాఫీ ప్లాంట్ శ్రీ గురు గార్డెన్. ఈ అడవిలో ప్లాంటేషన్ ఏంటో కానీ పడదా ఏందో నాకు అర్థం కావట్లేదు వాళ్ళకి. పవర్ ప్లాంట్ అంట ఏరియా వితౌట్ పర్మిషన్. చలో ప్రొహిబిటెడ్ ఏరియా అంట. ఎవరు రానియరంట లోపల. అంటే లోపల పవర్ ప్లాంట్. మన దరిద్రం కాకపోతే ఒక ఎలిఫెంట్ కనపడలే, ఒక ఎలుగుబండి దాకేందుకు ఒక అడవి దున్న కూడా కనపడలేదు. అంత దరిద్రం మంది. సో గైస్ ముడుమలై ప్రైవేట్ జీప్ సఫారీ అయితే అయిపోయింది. డీటెయిల్స్ చెప్తాను నేను. ప్రస్తుతానికైతే మనం స్టార్ట్ అవుతాం. శబరిమలకి స్టార్ట్ అవ్వాలి పంబ దాకా. ఒక 390 కిలోమీటర్స్ 380 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో టైం లేట్ వద్దు. ఆల్రెడీ 4:30 అయిపోయింది. మళ్ళీ ఫారెస్ట్లో క్లోజ్ చేస్తారంట గేట్స్ అన్నీ. సో లెట్స్ గో ఫాస్టర్. సో గైస్ ప్రైవేట్ సఫారీకి ఇంతకుముందు వచ్చా కదా, ఆ ప్లేస్ ఏది చింటుగాన్ని ఇక్కడ దాకా పట్టుకొచ్చేసాం మేము. ఎందుకు రావాల్సి వచ్చిందంటే నా ఇయర్ ఫోన్స్ పైన మర్చిపోయాను. బండి ఇక్కడ దాకే ఎక్కగలిగింది, దీనిపైనకి ఇంక ఎక్కలేకపోతుంది. సో మనోడు ఈ గ్యాప్లో క్యామ్ ఓపెన్ చేసి మొత్తం వీడియోస్ అన్ని రికార్డ్ చేయడం అంతా. అసలు రోడ్ చూడండి ఎంత దారుణంగా ఉంది అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జింకలు తప్ప ఇంతవరకు ఒక్కటి కూడా ఏం కనపడలేదు. వైల్డ్ ఎలిఫెంట్ అయితే ఆడ ఎన్నో కనపడ్డాయి. ఇలా అనుకున్నాం లేదో మనకు ఒక్కటి కూడా కనపడలే అని. ఇవైతే కనపడ్డాయి. బైసన్స్ అనుకుంటా నాకు తెలిసి. ఇవి మన బల్లాల దేవుడు ఓడించిన యానిమల్. సో ఎట్ లాస్ట్ కనీసం అడవిలో ఇవైనా న్యాచురల్గా చూసామని అనుకున్నాము. సో ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అయిపోయే ముందు కొంచెం దూరం వెళ్ళాక ఎలిఫెంట్ క్యాంప్ దాటినాక మనకి కనపడే ఎలిఫెంట్స్. ఇవి ఎలిఫెంట్ క్యాంప్లో ఉన్న ఎలిఫెంట్స్ అంట. లైక్ వాటిని అడవిలోకి తీసుకొస్తున్నారు. సో ఇదొక మెమరబుల్. చాలా ఇంకా నాకు ఈ రెండు అడవిలో కనపడ్డాయి అన్న ఒక ఫీలింగ్. దట్స్ ఇట్. దిల్కుష్ అయిపోయినాం ఇక. సో గైస్ అప్పటికే చీకటి స్టార్ట్ అయింది, అంటే సన్సెట్ స్టార్ట్ అయింది. అండ్ అడవిలోంచి అలా వెళ్తుంటే అక్కడ అసలు సూపర్ అనిపించింది. అండ్ మేము వెళ్తున్నప్పుడు దారిలో లైక్ ఆస్కార్ వచ్చింది కదా ఒక ఎలిఫెంట్కి, లైక్ ఆ మూవీకి లైక్ చిన్న షార్ట్ ఫిల్మ్ టైప్. వాళ్ళు కూడా కనబడ్డారు. కాకపోతే వాళ్ళని చూడాలంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అంట. కానీ మేము దూరం నుంచి ఆ ఎలిఫెంట్ని అయితే చూసాము, కాకపోతే క్యాప్చర్ చేయలేకపోయినాము అంతే. సో ఇక్కడ నుంచి మేము శబరిమలకి స్టార్ట్ అవుతున్నాము. శబరిమల మీన్స్ డైరెక్ట్ అక్కడికి కాదు, పంబ దాకా వెళ్తాము. నార్మల్ టైమ్స్లో పంబ దాకా కూడా ఎలా ఉండదు, కానీ పంబకైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాము. బండిపూర్ ఫారెస్ట్ సరౌండింగ్స్ మెయిన్గా నీమిపూర్ అనే డిస్ట్రిక్ట్ ఉంటుందట. ఆ ఏరియాకి ఎప్పుడైనా పోతుంటే బై ఛాన్స్ మీరు ట్రావెల్ చేస్తారు ఎట్లయినా వాటర్ బాటిల్ ఖాళీదైనా సరే దగ్గర పెట్టుకొని పారేకూడదు. ఈడ వాటర్ బాటిల్ ఇవ్వండి భయ్యా అంటే 20 రూపాయలు వాటర్ బాటిల్ ఇవ్వండి రా అంటే 50 రూపాయలు వాటర్ బాటిల్ ఇస్తున్నారు. ఎందుకు భయ్యా అంటే బ్యాన్ అంటారు, ఎందుకంటే ఫారెస్ట్ అంటారు. చెప్తున్నా, నీళ్ళు ఓన్లీ 5 లీటర్ దొరుకుతాయి. 5 లీటర్ మీరు ఏడ పెట్టుకోలేరు, కార్లో పోతే పెట్టుకోవచ్చు, బండ్ల మీద అయితే చెప్తున్నా ఖాళీ వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకోరు. 50 రూపాయలు బొక్క. సో గైస్ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. నాకు తెలిసినంత వరకు, నేను చేసినంత వరకు ద పర్ఫెక్ట్ వీడియో మీకు అయితే అందజేస్తాను. అండ్ ఆల్సో ఇప్పుడు దాకా అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట సింబల్ని ఆల్ అని చెప్పి కొట్టి పడేయండి. ఇంకోటి లైక్ చేయండి, షేర్ చేయండి. Until then, see you in the next vlog.
I got facts over tracks, this and that. Spitting slow, spitting fast, I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious.